ప్రహ్లాదపురంలో కొండలరావు అనే ఆసామి ఉండేవాడు. అతడు కడు పిసినారి. వ్యాపారం చేసి బాగా సంపాదించాడు. అతని వద్ద ఇద్దరు కూలీలు పనిచేస్తూ ఉండేవారు. ఒకడి పేరు రాముడు, మరొకని పేరు భీముడు. ఇద్దరిని రాత్రి పగలు లేకుండా గుడ్డు చాకిరీ చేయించుకునేవాడు. ఉదయమే గొడ్లను అడవికి తీసుకుని పోయి మేపాలి, పాలు పితకాలి, పక్క ఊరికి వెళ్ళి పాలను అమ్మాలి, దుకాణానికి వెళ్ళి అవసరమైన సరుకులు తీసుకుని రావాలి, బస్తాలు మోయాలి. ఇంత పని చేస్తే భోజనం పెట్టి నెలకు 2 చిల్లికాణీలు ఇస్తాడు. రాముడు, భీముడు అమాయకులు కావడంతో అక్కడే పనిచేయడం ఆరంభించారు. వారికి భోజనం కూడా కొండలరావు సరిగ్గా పెట్టేవాడు కాదు. అడవిలో గేదెలు మేపడానికి ఇద్దరు అడవికి వెళ్ళారు. పశువులను అక్కడ మేతకు వదిలి అడవికి వెళ్ళి కట్టెలు తీసుకురావడానికి రాముడు, గడ్డి కోసం భీముడు వెళ్ళారు. వారు తిరిగి వచ్చేటప్పుడు గేదెలను ఇంటికి తోలుకొని వెళ్ళేవారు. ఇంటి వద్ద పాలు పితకడం ప్రయత్నించారు. కానీ కొన్ని గేదెలు పాలివ్వలేదు. కారణం తెలియలేదు. కానీ యజమాని మాత్రం మీరిద్దరే తాగారని ఆరోపించాడు. తాము పాలు తాగలేదని చెప్పినా వినలేదు. వారిని కొట్టాడు. మరుసటి రోజు కూడా వారు పశువులను అడవికి తోలుకొని వెళ్ళారు. ఎప్పటిలాగే అడవిలో కట్టెలు తీసుకుని రావడానికి రాముడు, గడ్డి కోసుకొని రావడానికి భీముడు వెళ్ళారు. వారు తిరిగి వచ్చి గేదెలను ఇంటికి తోలుకొని వెళ్ళారు. ఇంటి వద్ద పాలు పితికే ప్రయత్నం చేశారు. కొన్ని గేదెలు పాలివ్వలేదు. దాంతో ఇద్దరు హతాశులయ్యారు. కొండలరావుకు విపరీతమైన కోపం వచ్చింది. అగ్గిరాముడైపోయాడు. వారికి తిక్క రేగిపోయింది అతనికి. ఆ రాత్రి వారికి అన్నం పెట్టలేదు. ఉదయమే వారు అడవిలోకి పశువులను తోలుకొని వెళ్ళారు. ఏం జరుగుతుందో చూడాలని ఒక రాయి పక్కన దాక్కున్నారు. వారు వెళ్ళిన కాసేపటికి కొందరు యువకులు అటుగా వచ్చి పశువుల పాలు పితికి తాగసాగారు. రాముడికి, భీముడికి బాగా కోపం వచ్చింది. ఆవేశంతో బయటకు వచ్చి, ఒరేయ్ దొంగల్లారా, వచ్చి మా పశువుల పాలు తాగుతారా? మీ అంతు చూస్తామంటూ వారిపై కలబడబోయారు. ఆ యువకులు ఏమాత్రం భయపడకుండా రాముణ్ణి, భీముణ్ణి ఎదిరించి కింద పడేశారు. ఆ యువకులు నవ్వుతూ, మేము దొంగలమే, మమ్మల్ని మీరు ఏం చేస్తారు అన్నారు. దాంతో భయపడ్డ రాముడు, భీముడు, అయ్యా, మేము ఒకరి వద్ద పనిచేస్తూ ఉండేవారము. పశువులు పాలివ్వలేదని మా యజమాని మమ్మల్ని గొడ్డును బాదినట్లు బాదుతూ ఉన్నాడు అని చెప్పి తమ వంటిపై వాడిన వాతలను చూపించారు. దొంగలకు బాధ అనిపించింది. ఎవర్రా మీ యజమాని అని అడిగారు. కొండలరావు అని చెప్పగానే వాడి గురించి ఇప్పటికే విని ఉండడంతో వాడిని ఓ చూపు చూద్దామని భావించారు. ఆ దొంగలు వారి ఇద్దరికీ కొంత ధనం ఇచ్చి ఇక్కడి నుంచి వెళ్ళి బతకండి, వాడి వద్దకు ఇక పని చేయకండి అని చెప్పారు. దొంగల్లో ఒక మనిషి పశువులను తోలుకొని వెళ్ళగా రాముడు, భీముడు ఊరు విడిచి వెళ్ళిపోయారు. ఆ విషయం చెప్పి పశువులను అప్పజెప్పడానికి తనతో చెప్పారని కొండలరావుతో అన్నాడు. అతడు తిరిగి రాగానే అర్ధరాత్రి వేళ కొందరు దొంగలు కొండలరావు ఇంటికి వెళ్ళి మొత్తం దోచుకెళ్లారు. నీతి, పేదవారికి అన్యాయం చేస్తే నష్టము తప్పదు.